Namaste boys, this is your PK. Day 43 of learning Python. అండ్ ఈరోజు పైథాన్లో మళ్ళీ కొత్త టాపిక్. సో డిక్షనరీలో మనం యాడింగ్ కీ వాల్యూ పేర్. సో దీని గురించి తెలుసుకునే ముందు నీకు పైథాన్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ అకౌంట్ని ఫాలో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. నువ్వు ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే డెఫినెట్లీ నీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. సో ఒకరిని ఫాలో సబ్స్క్రైబ్ చేసినావు కదా, టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ఇంతకుముందు టాపిక్లో డిక్షనరీని ఎట్లా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం, దాని లెంత్ ఎట్లా చెక్ చేసారో తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం ఒక డిక్షనరీకి దానికి కీ వాల్యూ పేర్ యాడ్ ఎలా చేయాలో చూద్దాం. సో సింపుల్గా మీరు ఇక్కడ కోడ్ చూస్తే dict_1 అనే ఒక వేరియబుల్ ఉంది. దాంట్లో సమ్ కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి, నేమ్, ఏజ్. కొత్త కీ వాల్యూ పేర్ యాడ్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆ వేరియబుల్ తీసుకోవాలి, dict_1 తీసుకొని బ్రాకెట్స్ పెట్టి ఆ బ్రాకెట్స్ లోపల కీ పెట్టాలి, ఈక్వల్ టు ఏం వాల్యూ కావాల్సి వస్తే ఆ వాల్యూ పెట్టాలి. పెట్టేసి ప్రింట్ ఆఫ్ dict_1 అని చేసినప్పుడు ఆ జెండర్ అనేది మనకు ఆ డిక్షనరీకి యాడ్ అయ్యింది. మీరు ఇక్కడ అవుట్పుట్ చూస్తే జెండర్ అనేది ఆ డిక్షనరీకి యాడ్ అయింది. సో ఇంత సింపుల్. సో ఇప్పుడు సెకండ్ టాపిక్ ఏంటంటే యాక్సెసింగ్ వాల్యూస్ ఇన్ డిక్షనరీ. సో మనం ఈ టాపిక్లో ఎట్లానంటే, సో బేసికల్గా కీ ఉంది కదా, ఆ కీ కరస్పాండింగ్గా ఉన్న వాల్యూ మనం అవుట్పుట్ కింద ప్రింట్ చేసుకోవచ్చు. సో అది ఎట్లానంటే, సో ఏం లేదు, సింపుల్. ఇప్పుడు కోడ్లో చూస్తే dict_1 ఉన్నది. సో ఉన్నది కాబట్టి నేమ్ ఉన్నది, దాంట్లో ఏజ్ ఉన్నది. సో మనకు నేమ్ కరస్పాండింగ్ వాల్యూ ఏమున్నది, ప్రవీణ్ ఉన్నది. దాన్ని సింగిల్గా యాక్సెస్ చేయడానికి మనం ఏం చేయాలంటే వాల్యూ ఈక్వల్ టు dict ఆఫ్ అంటే బ్రాకెట్స్ పెట్టేసి దాని లోపల ఆ కీ పేరు పెట్టినాం అనుకో, పెట్టి ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్ కింద ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇంతే సింపుల్. సో అర్థమైందా? సో ఇక్కడ అర్థం కాకపోవడం ఏముండదు, జస్ట్ మీరు చెప్పింది కరెక్ట్గా వింటున్నారా లేదా, సో అది చూసుకోండి అంతే.